ఓ రవిచంద్ర అండి అనకాపల్లి. అవును సార్. అసిస్టెంట్ ఆశ్చర్యమైనది. ఇప్పుడు మీ డిపోలో ప్రతి స్తంభానికి కూడా అవును. క్రైస్తవుల యొక్క మత ప్రచారానికి సంబంధించినటువంటి స్టిక్కర్లు అంటించున్నాయి. ఆ! పైగా మీరు 5 రోజులు అవుతుంది మీరు తీస్తారేమని చూశాను నేను. అయినా మీరు తీయించలేదు. అవును సార్. దానికి కారణం ఏమంటారండి? లేదు లేదు సార్, చెప్పాను వాళ్ళకి. ఈ స్వీపర్‌కి చెప్పాను. ఉమ్. తీయిస్తాను. ఇవాళ నేను వెళ్ళలేదు, నిన్న అడుగుతాను, తీయించేసాక ఫోన్ చేసి అడుగుతాను. అసలు కరెక్ట్ కాదు కదండి. ఇప్పుడు వాళ్ళు అవునండి. అవును. ఇది పబ్లిక్ ప్లేస్. వాళ్ళు మత ప్రచారం చేసుకుని వాళ్ళు చర్చిలో చేసుకోమనండి. అదే అదే చెప్పాను సార్. ఒకసారి నేను కనుక్కొని మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను. కనుక్కొని ఫోన్ చేయడం కాకుండా నాకు ఏవైతే ఇప్పుడు వీళ్ళు స్లీపర్స్ ఉంటారో వాళ్ళు అవును. చింపిని మాకు వీడియో పెట్టండి. యాక్చువల్గా మీరు హిందువుల సంగతి తెలిసిన తర్వాత మేము మీ దగ్గర రావడం మానేస్తాం. లేకపోతే అది వేరేలా కథ వేరేలాగా ఉంది. ఓకే సార్. మీరు మంచి వాళ్ళని మీ డిపోలో ఒకసారి కూడా ఒకసారి నేను కనుక్కొని మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను. మీరు మంచి వాళ్ళు కాబట్టి ఇంకా మీరు ప్రతి పేరు లేకపోతే సీన్ వేరేగా ఉంది. మీరు అది చింపించి నాకు వీడియో పెట్టండి ఇదే నంబర్కి. అలాగే పెట్టేస్తాను. ఇదే నంబర్కి వీడియో పెట్టండి సార్. ఉందండి. ఎందుకంటే మనం గొడవలాడుకోకూడదు సార్. లేదు ఇప్పుడు సార్, మీరు లేదు మంచి సార్. వాళ్ళు కాబట్టి వాట్సాప్ సరిపోయింది. ఉంది కదా సార్. ఇదే వాట్సాప్ అండి. ఓకే సార్. ఓకే, మీరు పెట్టేస్తాను. మంచి నేను వాళ్ళని మీ పెట్టేస్తాను. డిపోలో వాళ్ళు చెప్పిన తర్వాత ఫోన్లో ఆయనకి అవును. టైం ఇద్దాము. ఒక 5 ఓకే రోజులు సార్. టైం ఇచ్చాక ఒకవేళ తీయించకపోతే అప్పుడు వెళ్దాము అని చెప్పి నేను ఓకే మీకు సార్. ఫోన్ చేశాను ఈరోజు. లేదు, నేను చూస్తాను సార్. నేను చూస్తాను. తీయించిన వెంటనే ఓకే, నాకు నేను వీడియో వెళ్ళలేదు, పెట్టండి సార్. బట్ వీడియో తీయించి పెట్టేస్తాను. ఓకే ఓకే ధన్యవాదాలండి. సార్. ఓకే సార్. అనకాపల్లి బస్ డిపోలో మీరు ఇట్లా పాంప్లెట్స్ అంటించారు కదండి. వాల్ పోస్టర్ సార్. ఆ అయ్యో చెప్పండి సార్, ఏంటి ఆ డిపోలో అంటించకూడదు కదండి. ఇప్పుడు అంటించారు మా వాళ్ళు. అవునండి. మీ పేరండి? ఏంటి కుర్రోళ్ళకి ఎన్ని చెప్పామండి, కుర్రోళ్ళకి చెప్తుంటే వినిపించుకోరు. వాళ్ళకి ఎంత ఇన్స్ట్రక్షన్లు ఇచ్చాము హాస్పిటల్ మీద, గవర్నమెంట్ తాలూకు ఇట్ల మీద, సెక్టర్ల మీద అనిపించి మరీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము కుర్రోళ్ళకి. ఇలా చేస్తే ఇంకేంటి మా పరువు. అలా చేయాలండి సార్. అలా ఒక్కసారి సారీ అండి సార్. ఈ ఒక్కసారి ఇలా చాలా సార్లు జరిగిందండి ఇలాగా. కాబట్టి మీకు ఫోన్ చేద్దామని చెప్పి ఎందుకులే అని చెప్పి. అయ్యగారు 12 సంవత్సరాల తర్వాత ఇదే మీటింగ్ సార్. మళ్ళీ ఒక రౌండ్ ఇలాగ ఆల్పోస్ట్ మరి ఎవరెవరు చేశారు నాకు తెలియదు కానండి. మరి ఇది 12 సంవత్సరాలు. మరి మీ పేరు? సార్ మీకు నా పేరు నాకు మేనేజర్ గారు రిటైర్ అయిపోయారు. మీకు డిస్టెన్స్ ఆవిడ ఉన్నప్పుడు మీ ఆటలు సాగివి. ఇప్పుడు కూడా అదే పని మీద తెచ్చి మళ్ళీ తెచ్చి అంటించేస్తున్నారు. మళ్ళీ నేనేమో ఇప్పుడు మీరేంటి పిల్లల మీద తోచేస్తున్నారు. ఇప్పుడు పేరు అడిగితేనే మీరు చెప్పలేదంటే ఇప్పుడు దీన్ని ఎలా నమ్మంటారు చెప్పండి. మీ పేరు? నా పేరు భరత్ అని చెప్పాను. ఓకే సార్. అయితే ఒక మాట అలా కాదు బాబు, మీరు చెప్పకుండా వాళ్ళు అంటించారు కదండి. అయ్యారు మాట్లాడారు. మేము చెప్పింది ఇప్పుడు వచ్చి మేము 10 సంవత్సరాల వరకు మేము ఎక్కడ కూడా అలా చేయలేదు. మీ మాటలు చూస్తే ఎంత బాగా మాట్లాడుతున్నారు తెలుసా మీరు. అంటే పక్క వాళ్ళే ఇబ్బంది పడిపోవచ్చు కానీ మీరు ఇబ్బంది పడకూడదు అనమాట. అయ్యారు కుర్రోళ్ళకి ఇంట్రెస్ట్ ఇచ్చినప్పుడు, వాళ్ళకి మిస్టేక్ చేసినప్పుడు వాళ్ళని అలా చేస్తారని ఎంత మీ దగ్గర మేము మాటలు చెప్తున్నాం కదా. మీకు ఎలా ఉందంటే మీ పని మీకు అయిపోవాలి. పక్క కూడా అలాగే నాశనం అయిపోయి పర్లేదు సార్. గవర్నమెంట్ తీసుకొచ్చి ఎప్పుడు మరి మీరు ఎలా మాట్లాడతారు సార్? పేరు అడగడానికి మీకు ఏం కావాలి నేను ఎలా మాట్లాడతాను, మీరు ఎలా అదే మేము అందరం వస్తాం. నేను అందరం అమ్మాయిని అడిగాను, అవసరం ఎక్కినా పిలుస్తాను. అవసరం లేకపోతే ఇంక అవసరమే లేదు కదా. ఇంకా మీరు బాగా మాట్లాడారు కాబట్టి సరిపోయింది. కొంతమంది అలా కాదు, కొత్తగా పళ్ళు వచ్చినట్టు ఏంటది ఏంటది నువ్వు ఎవరు నీకు ఎందుకు అలాంటప్పుడు కొత్త కండిషన్ తిరగచ్చు కదా. అందరికీ ప్రచారం అవుతుంది కదా ఇది. మరి మనం అక్కడికి వెళ్తే అక్కడ అందరూ చూస్తుంటారు. అందులో కొత్త కండించుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇంకా ఎక్కువ మంది చూస్తారు. అంటే సింపుల్గా చిన్న మార్పు సారీ అయిపోయింది అంతే. అది అందుకని మీకు జ్ఞానం అదే మాట. మీరు ఎప్పుడంటే చెప్పు, నేను చెప్పంటావా? ఇప్పటికి 5 రోజుల పైన అవుతుంది మీరు అంటే ఇచ్చి. అది కరెక్ట్ కదండి. మేము ఇబ్బందులు పడతాం కదా. అంటే మీకు ఏంటంటే మీకు ఊర్ల మీద తిరిగియాలి, దండియాలి అంతే. మిగతా వాళ్ళు మాత్రం నాశనం అయిపోయిన పర్లేదు. మిగతా వాళ్ళు ఏడ్చినా పర్లేదు, వాళ్ళ పిల్లలు పోయినా పర్లేదు, వాళ్ళ పిల్లలకి ఏమైపోయినా మీకు మా మీ ఇంట్లోనేమో నిండిగా మీరు హాయిగా పుష్టిగా తిని మీరు ఉండాలన్నమాట.
కుర్రోడికి తనకి అలాగే జీ మీరు యాక్చువల్గా పని మీది కదండి, పని మీది కదా బాబు, పని మీదైనప్పుడు మీరు ఎలా చెప్తే అలా చేస్తారు. కానీ వాళ్ళకి ఏమి పోయిందండి, వాళ్ళకి ఏదో స్టార్ట్ అయ్యాక మీరు బిర్యానీ లేకపోతే డబ్బులు ఏమి ఇస్తారు సంథింగ్, వాళ్ళు దాని తగ్గడికి పని చేస్తారు వాళ్ళును. మీరు ఇంకా మరి మీరు పెద్దవాళ్ళు పెద్ద